రాష్ట్రాల అత్యవసర పరిస్థితి అని అన్నాం. దీన్నే స్టేట్స్ ఎమర్జెన్సీ అని అంటున్నాం. దీనినే రాష్ట్రపతి పాలన అని అంటున్నాం. రాష్ట్రపతి పాలన అనేది భారతదేశంలో 1950 నుంచి ఇప్పటి వరకి 134 సార్లు విధించడం జరిగినది వివిధ రాష్ట్రాలలో. రాష్ట్రాలలో రాజ్యాంగ అమలు అనేది కాన్స్టిట్యూషన్‌ని ప్రాపర్‌గా అక్కడ అమలు చేయనప్పుడు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వస్తది. స్టేట్స్ ఎమర్జెన్సీ అనేది విధించబడతది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి రాష్ట్రపతి చేత. ఇది ఏ ఆర్టికల్ దీనిని గురించి చెప్తా ఉంది అనంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలనకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తా ఉంది. సో, రాష్ట్రపతి పాలన అనేది ఎక్కువ కాలం విధించబడినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం ఏది అనంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ 12 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది కాలం. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి స్టేట్ ఏది అనంటే మణిపూర్ అని చెప్పాలి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 10 సార్లు, మణిపూర్‌లో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. ఇక ఫస్ట్ టైం రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏది అనంటే పంజాబ్ అని చెప్పాలి 1951. సో, ఇలా రాష్ట్రపతి పాలనకి సంబంధించి ఆర్టికల్ 356 సూచిస్తున్నటువంటి రాష్ట్రాల అత్యవసర పరిస్థితికి సంబంధించి ఇక్కడ స్టేట్స్ ఎమర్జెన్సీకి సంబంధించి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం.